నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పుట్టడం గొప్ప కాదు, మంచిగా బ్రతకడం గొప్ప. నాకు నేనే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటుడు మంచు మోహన్ బాబు ఇష్యూనే. మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకి మారుపేరని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీలో ఒక సంవత్సరం నుండి తరచూ వివాదాలు, గొడవలు చుట్టుముడుతున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు స్థాపించిన ఎంబీ యూనివర్సిటీకి భారీ షాక్ తగిలింది. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల నుండి 2022లో ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది. అలా అప్పటి వరకు విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లలో 70% సీట్లన్నీ ప్రభుత్వం కోటాలో ఫిల్ అయ్యేవి. కానీ ఎప్పుడైతే విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ని ప్రైవేట్ యూనివర్సిటీ గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించారో మొత్తం సీట్లలో 35% మాత్రమే ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద సీట్లని భర్తీ చేస్తుంది. ఇక ఆ సీట్లకి ఉన్నత విద్యా నియంత్రణ కమిషనే ఫీజులని కూడా నిర్ణయిస్తుంది. అలా ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యం కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. అయితే ఎప్పుడైతే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీగా మారిందో కాలేజీ యాజమాన్యానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండడంతో 2022 నుండి ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజులతో పాటు హాస్టల్లో ఉండని వారి నుండి కూడా మెస్ ఛార్జీలని వసూలు చేయగా 3 సంవత్సరాల్లోనే విద్యార్థుల నుంచి 26 కోట్లకి పైగా అదనంగా వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తెలిపింది. దీంతో కమిషన్ కి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన విద్యా కమిషన్ విచారణ జరిపి కాలేజ్ యాజమాన్యానికి 15 లక్షల జరిమానా విధించడమే కాకుండా విద్యార్థుల నుండి వసూలు చేసిన 26.17 కోట్లని 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలను వెల్లడించింది. అసలు ఉన్నట్టుండి ఈ ఇష్యూ రేజ్ అవ్వడానికి గల కారణాలేంటి? మోహన్ బాబుపై పగపట్టిన ఆ వ్యక్తి ఎవరు? మోహన్ బాబు నెట్వర్త్ ఎంత? ఈ యూనివర్సిటీ కాంట్రవర్సీలో ఎంతవరకు నిజముంది? ఈ గొడవలకి మంచు మనోజే కారణమా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఇక వివరాల్లోకి వెళితే మోహన్ బాబు చిన్నప్పటి నుండి కటిక పేదరికంలో పుట్టి పెరగడంతో తనకెలాగైనా బాగా డబ్బు సంపాదించాలనే దృఢ సంకల్పం ఉండేది. అలా బాగా చదివితే తన పరిస్థితులు మారుతాయని డిగ్రీ పూర్తి చేసుకోగా దానివల్ల పీటీ మాస్టర్ గా జాబ్ వచ్చినా అలా వచ్చే జీతం తన రూమ్ రెంట్ కి తినడానికే సరిపోవడంతో ఆ జాబ్ మీద విరక్తి చెందిన మోహన్ బాబు తిరుపతి నుండి చాలా మంది నటీనటులు అప్పటికే ఇండస్ట్రీకి వెళ్లి సక్సెస్ అవ్వడంతో పాటు ఆర్థికంగా బలపడి ఉండడంతో తన లక్ ని సినిమాల్లో పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక అలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్లిన మోహన్ బాబు జూనియర్ ఆర్టిస్ట్ గా రౌడీ గ్యాంగ్ లో ఒక రౌడీగా చేసిన వాటి ద్వారా తనకి ఎటువంటి గుర్తింపు రాకపోయేసరికి మళ్లీ ఊరికి వెళ్లిపోవాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో మోహన్ బాబుకి దాసరి నారాయణరావు గారితో మంచి పరిచయం ఏర్పడగా షార్ట్ టెంపర్ అయిన మోహన్ బాబు చిన్న చితక విషయాలకి కొంతమందిని కొడుతూ తిడుతుండడంతో అందరూ ఇతన్ని ఒరిజినల్ రౌడీ అనే పిలిచేవారు. ఈ క్రమంలోనే 1980లో సర్కస్ రాముడు షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ గారు దాసరి గారితో మాట్లాడుతూ తను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, తనకి బాడీ గార్డ్ గా ఉంటూ బయట పనులు చేసేందుకు ఒక మంచి వ్యక్తి కావాలని అడగగా దాసరి గారు ఇమీడియట్ గా ఆ సెట్ లో ఉన్న మోహన్ బాబుని రప్పించి ఎన్టీఆర్ గారికి పరిచయం చేయగా తన బిహేవియర్ నచ్చి అప్పటి నుండి ఎన్టీఆర్ గారు సెటిల్మెంట్స్, వార్నింగ్స్ లాంటివి ఉంటే మోహన్ బాబుకి అప్పగించి క్లియర్ చేసేవారు. అలా అప్పట్లో మోహన్ బాబు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ రియల్ లైఫ్ లోనూ రౌడీజం చేయడంతో సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఇతనంటే చాలా మందికి భయం ఉండేది. ఇదిలా ఉంటే మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవ్వడంతో ఎన్టీఆర్ గారి పనులు చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలని వెతికే క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మోహన్ బాబుకి మంచి స్నేహితుడు కాగా అతని ద్వారా నటుడు శ్రీహరిని మోహన్ బాబు కలవడం, అలా అప్పటి నుండి శ్రీహరితోనే మోహన్ బాబు సెటిల్మెంట్లు, పంచాయతీలు చేపిస్తుండేవారు. ఇక అలా ఎన్టీఆర్ గారికి మోహన్ బాబు రైట్ హ్యాండ్ గా ఉంటే మోహన్ బాబుకి శ్రీహరి రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చేవారు. అలా ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గారు ఎలక్షన్స్ టైంలో బిజినెస్ మ్యాన్ల దగ్గర, సినిమా ప్రొడ్యూసర్ల నుండి కోట్లలో డబ్బుల్ని కలెక్ట్ చేసి రామకృష్ణ స్టూడియోలో మూటల్లో కట్టి పెట్టడంతో అప్పట్లో ఈ న్యూస్ హల్చల్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి ఐటీ వారికి ఇన్ఫార్మ్
ఇన్ఫార్మ్ చేయగా ఐటీ వారు రామకృష్ణ స్టూడియో పైన రైడ్ చేయాలనుకున్నారు. అలా 1 అవర్ లోనే ఐటీ వారు రామకృష్ణ స్టూడియోకి వస్తున్నారని ఎన్టీఆర్ గారికి అక్కడి నుండి ఒక పర్సన్ కాల్ చేసి విషయం చెప్పడంతో షాక్ కి గురై ఒకవేళ ఆ డబ్బు మూటలు దొరికితే నెక్స్ట్ డే పేపర్ లో తన గురించి తప్పుగా చిత్రీకరించి డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చాడనే టాక్ వస్తుందని, జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుందని ఎన్టీఆర్ గారు ఒక ప్లాన్ వేశారు. దీంతో మోహన్ బాబుని పిలిచి డబ్బు మూటల్ని రామకృష్ణ స్టూడియో నుండి ఇమీడియట్ గా తరలించమని చెప్పగా మోహన్ బాబు శ్రీహరితో కలిసి రామకృష్ణ స్టూడియో వెనకాల ఉన్న చెరువు సైడు ఆ మూటల్ని పారేశారని, అలా ఐటీ రైట్స్ లో ఎలాంటి మూటలు దొరకకపోవడంతో వారు ఎన్టీఆర్ గారికి సారీ చెప్పి వెళ్లిపోయారనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. అలా ఆ తర్వాత చెరువు దగ్గరలో వేసిన కొన్ని డబ్బు మూటలు తడిచిపోయాయని, కొన్ని మూటలు బాగానే ఉన్నాయని చెప్పగా ఎన్టీఆర్ గారు ఆ డబ్బుల్ని ఇక్కడే పెడితే మళ్ళీ ఐటీ రైట్స్ జరిగే సూచనలున్నాయని, ఇక్కడి నుండి తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకోమని మోహన్ బాబుకి చెప్పగా అతను 80% డబ్బుని తన ఇంట్లో పెట్టుకుంటే 20% శ్రీహరి ఇంట్లో ఉంచాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా ఎన్టీఆర్ గారికి నమ్మిన బంటుగా ఉంటూ ఎన్టీఆర్ గారి అనుమతితో తన దగ్గర ఉన్న డబ్బుని ఉపయోగిస్తూ అప్పటి వరకు విలన్ గా సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమైన మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా హీరోగా మారి లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ని ఓపెన్ చేసి మొదటిగా దాసరి గారి డైరెక్షన్ లో నా మొగుడు నాకే సొంతం అనే మూవీస్ చేస్తూ ఆ వెంటనే రాఘవేంద్రరావుతో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, చిట్టమ్మ మొగుడు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ షార్ట్ పీరియడ్ లోనే హీరోగా ప్రొడ్యూసర్ గా ఎదగడంతో ఇండస్ట్రీలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు ఒక్కో మూవీకి 2000 నుండి 5000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే మోహన్ బాబు ఇంత షార్ట్ టైంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు, ఇన్ని మూవీస్ కి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాడనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. ఇక అలా ఒకవైపు మోహన్ బాబు స్టార్ హీరోగా ఎదగడం, మరోవైపు ఎన్టీఆర్ గారు రెండో పెళ్లి చేసుకోవడం, అలా తన పిల్లలతో గొడవలు మొదలవడంతో ఎన్టీఆర్ గారు మోహన్ బాబుకి శ్రీహరికి ఇచ్చిన డబ్బుల్ని తిరిగి అడగలేదని, దీంతో ఒకవైపు శ్రీహరి రియల్ ఎస్టేట్ చేస్తూ హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లుని కట్టుకొని హీరోగా ప్రొడ్యూసర్ గా మూవీస్ చేస్తే, మరోవైపు మోహన్ బాబు హైదరాబాద్, తిరుపతి, చెన్నైలో ల్యాండ్స్ ని తీసుకొని 1993లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ విద్యానికేతన్ డిగ్రీ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ అని స్టార్ట్ చేసి 4 థియేటర్లని, కాంప్లెక్స్లని కట్టి మూవీస్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ అని కొద్ది రోజుల్లోనే 2000 కోట్లకి అధిపతిగా మారాడు. కానీ ఈ విషయం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి తెలిసిన వారు ఎన్టీఆర్ గారి మీదున్న భయంతో అడిగేవారు కాదు. అంతేకాకుండా మోహన్ బాబు తనకున్న డబ్బు, పలుకుబడితో 1995లో టీడీపీ పార్టీలో చేరి ఎంపీగా పనిచేయడంతో ఇక పైన తనకి తిరుగులేదనుకున్నాడు. అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మరణించారో అప్పటి నుండి చంద్రబాబుకి, మోహన్ బాబుకి మధ్య ప్రాపర్టీస్ కి సంబంధించిన గొడవలు రావడంతో మోహన్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసి మూవీస్ వైపు తన దృష్టిని సారించాడు. అంతేకాకుండా మంచు విష్ణు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన విరోనికాని పెళ్లి చేసుకోవడంతో మోహన్ బాబు కావాలని ఇలా చేశాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ 2019 వరకు మోహన్ బాబు వైసీపీకి గాని టీడీపీకి గాని సపోర్ట్ చేయకపోవడంతో ఎవరు ఇతన్ని పట్టించుకోలేదు. ఇక అలా 2019లో జరిగిన ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబుని టార్గెట్ చేసి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారనే వార్తలు కూడా వినిపించాయి. అలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ని కాలేజ్ కి ఇవ్వలేదని ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో కలిసి రోడ్డెక్కిన మోహన్ బాబు చంద్రబాబుని విమర్శించడం మొదలెట్టాడు. దీంతో 2019 ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ ఓటమి పాలైంది. ఇక అలా ఆ టైంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు ఎంపీ సీట్ గాని లేక టీటీడీ చైర్మన్ పదవిని ఆశించాడని, అలా రెండూ కాకపోయినా చివరికి ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవినైనా తనకివ్వాలని మోహన్ బాబు జగన్ ని కోరగా అతను పట్టించుకోకపోవడంతో తనకి వేరే దారి లేక మోహన్ బాబు బీజేపీకి దగ్గరయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా మోహన్ బాబు మోడీని కలుస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అలా అప్పటి వరకు బీజేపీ కూడా మోహన్ బాబుకి సపోర్ట్ చేసినప్పటికీ ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో మోహన్ బాబుకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా మోహన్ బాబు ఊహించిన విధంగానే గతంలో తాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు మీద ఎలాంటి విమర్శలు చేశాడో అదే నిధులు కాలేజ్ ఫీజుల మళ్లింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్ బాబుని ఇరికించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ కోటాలో జాయిన్ అయిన ఒక విద్యార్థి మరియు అతని తల్లిదండ్రులు కాలేజ్ మేనేజ్మెంట్ తమ దగ్గర ఎక్స్ట్రా ఫీజులంటూ ముక్కుసూటిగా డబ్బులు పిండుతున్నారని విద్యామండలిలో ఫిర్యాదు చేయడంతో విద్యామండలి రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తూ 15 లక్షల రూపాయల ఫైన్ తో పాటు విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు సొమ్ము 26 కోట్లని 15 రోజుల్లోపు తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతో షాక్ కి గురైన మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించాడు. ఇక అలా హైకోర్టులో తాను ఏ తప్పు చేయలేదు
జరగలేదని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయగా హైకోర్టు మోహన్ బాబుకి అనుకూలంగా స్టే ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో విచారణ ముగిసేంత వరకు ఎలాంటి ఫైన్ గాని ఫీజులో రీఫండ్ ఇచ్చేదానిపై యాక్షన్ తీసుకోకూడదని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదే విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టని దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగానే కొంతమంది తప్పుడు సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారు చేసిన ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు లేవని, విచారణ సమయంలో ఎడ్యుకేషన్ కమిషన్ కి వారు పూర్తిగా సహకరించామని, అందులో ఎలాంటి తప్పు జరగలేదని, కానీ బయట మాత్రం మరోలా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ మంచి చేయడానికి ఆరాట పడాలి, అంతేగాని మంచి అనిపించుకోవడానికి కాదు. ఇది ఫోక్స్ మోహన్ బాబు యూనివర్సిటీ కాంట్రవర్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.